ది లెజెండ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పండుగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొడ్డు శంకర్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనసమ్మోహనుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అని తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రి ఆశయాలకు గొప్ప వారసుడిగా యావత్ భారతదేశ ప్రజలతో రామ్మోహన్ నాయుడు కీర్తింపబడుతున్నారు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలిలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 38వ పుట్టినరోజు వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పుష్కర కాలంలోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు క్రమశిక్షణ మనందరికీ ఆదర్శనీయమని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మెండా దాసునాయుడు, పీసీని చంద్రమోహన్, బిర్లంగి రామ్మోహన్, పీరుకట్ల విశ్వప్రసాద్, తానేటి శ్రీధర్, మాదరపు వెంకటేష్, బోయిన గోవిందరావు, రెడ్డి గిరిజాశంకర్ రెడ్డి, శివనారాయణ, అరవల రవీంద్ర చౌదరి, బాబ్జీ, అందవరపు సంతోష్, తోనంగి వెంకన్న యాదవ్, అరవల పెదబాబు, అమ్మటి రాజ్యలక్ష్మి, దొండపాటి నవీన్, అల్లు తారక్, శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు, అలాగే అతిరథ మహారథులు, సీనియర్ మోస్ట్ నాయకులు అయిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి 3 కూటమి యొక్క నాయకులు, కార్యకర్తలు, 3 పార్టీల యొక్క అభిమానులు, అలాగే వివిధ స్వచ్ఛంద సంఘ సంస్థ నాయకులు, మహిళా సోదరిమణులు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు, అలాగే దారా రూరల్ మండల పార్టీ అధ్యక్షులు, 50 డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ గ్రామ ప్రజలు వివిధ స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చేసినటువంటి నాయకులు, వివిధ డిపార్ట్మెంట్ల నుండి ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులు, అలాగే ఎన్జీఓ సంఘం అధ్యక్షులు, జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్షులు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి వర్యులుగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఈ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో స్వర్గీయ అరన్నాయుడు గారు నిధులతో ఆయన వేదిక ద్వారా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం, ఆనందం. ఈ రోజు ఈ కార్యక్రమం మొన్న కూడా ఆయన మినీ వేడుకలు స్టార్ట్ చేస్తూ నిన్న కూడా అనాథ శరణాలయంలో, అలాగే వృద్ధాప్య ఆశ్రమంలో భోజనాలు అన్ని పెట్టడం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అయిన తర్వాత రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ జరుపుతాం. అలాగే నిరుపేద మహిళా సోదరిమణులకు చీరల పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుంది. తరువాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ అందరూ కూడా భోజనం చేసి వెళ్లవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఘనంగా జరిపినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా తెలుగు యువతకి, అలాగే పట్టణ తెలుగు యువతకి, టీఎన్ఎస్ఎఫ్ టీమ్ కి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఐటీడీపీ టీమ్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ఈ పదవి చేపట్టడానికి ముఖ్య కారణం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా ఎంతో చురుకుగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తూ మొదటి 5 మంది కేబినెట్ మంత్రుల్లో ఆయన ఒకటిగా అయ్యాడంటే మొన్న పురంధరేశ్వరి గారే స్వయంగా రాజమండ్రిలో కొనియాడిన పరిస్థితి. ఆయనే ఒక పిఎస్ గా సెల్ ఫోన్ లోనే డ్రాఫ్టింగ్ చేసుకుంటూ అవసరమైతే అత్యవసరంగా ఆర్డర్స్ ఇస్తూ దేశం అంతా నలుమూలలా తిరుగుతూ అంతర్జాతీయంగా కూడా ఎన్నో మీటింగులు పెట్టి ఈ మధ్య ఢిల్లీ స్థాయిలో కూడా చేస్తూ ఫస్ట్ కాన్వికేషన్ కూడా మొన్న వారణాసిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ మన భోగాపురం ఎయిర్
ఎయిర్పోర్ట్ కి ప్రతి నెల అక్కడ పరుగులు పెట్టిస్తూ ప్రతి నెల దాన్ని రివ్యూ చేస్తూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో శ్రీకాకుళంకి ఒక మరొక ఎయిర్పోర్ట్ ని తేవడానికి కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలని చేపడుతున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇలా రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు, అతి చిన్న వయసులో ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు గడించారంటే దాని వెనక ఎంతో ఆయన కృషి ఉంది. అలాగే ఇంకా మరిన్ని ఆయన పనులు చేపట్టి ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇంకా ఎక్కువ టైం మాట్లాడితే ఎంతో చెప్పాల్సి ఉంది, అయినప్పుడు కూడా కేక్ కటింగ్ ఇవన్నీ ఉన్నాయి కనుక ఇంతటితో ముగిస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ భోజనం చేసి ఇక్కడ నుండి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భోజన ఏర్పాట్లు ఉన్నాయి, ఎవరు